గాయ్స్, వెల్కమ్ టు లవ్లీ నేచర్, కీప్ స్మైలింగ్. ఈరోజు మనం కాశ్మీర్కి ఎలా వెళ్ళాలి, బడ్జెట్, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కాశ్మీర్ ఎలా ఉంది, ఏవి చూస్తాం, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూస్తాం. బెంగళూరు టు శ్రీనగర్ డైరెక్ట్ ఫ్లైట్లు అవైలబుల్ ఉన్నాయి. మేము వాటికే వెళ్ళాము. ఫ్లైట్ నుండి పర్వతాల వ్యూ చాలా బాగుంది. వాటి మీద లైట్ మంచుతో అద్భుతంగా ఉంది. శ్రీనగర్లో మాకు ఏజెంట్ ఒకరు బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి అతను వచ్చి రిసీవ్ చేసుకొని హోటల్లో దింపి కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత డల్ లేక్కి పిలుచుకెళ్లారు. డల్ లేక్లో ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ 1 అవర్ ఉంది. మేము ఎక్స్ట్రా 1 అవర్ తీసుకొని డల్ లేక్ మొత్తం తిరిగి చూసాం. డల్ లేక్ మనం అనుకున్నంత చిన్నదేం కాదు, చాలా పెద్దది. చూడాలనుకుంటే చాలా చాలా బాగుంది అండి. ये मेटल क्या मेटल? ये जर्मन सिल्वर है सर. इस काल में तो ये एडजस्टेबल रहेगा, ब्रेसलेट भी और एंकलेट भी, टू इन वन रहेगा. नीचे पेंडेंट सेट, इसमें जो वर्क रहता है ना पूरा यहाँ का लोटस वर्क फुल सेट रहता है, एक्सप्लोडिंग रिंग ऑल्सो. जो स्टोन्स रहते हैं जर्फॉन रहता है, इसमें हमारे पास रहेगा दूसरा एम्ब्रॉयडरी. These are the different stones. You can't find anywhere this type of set. It's uncommon things. ఇలా చిన్న చిన్న బోట్లలో ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు. మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు. అక్కడ దూరంగా కాశ్మీరీ పరే ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. అండ్ డల్ లేక్లో బోట్ హౌసెస్ కూడా ఉంటాయి. ఇవి బోట్ హౌసెస్ అని ఫిక్స్ చేసి ఉన్నాయి. మేము జాన్వర్లో వెళ్ళాం కాబట్టి బోట్ హౌస్లో స్టే చేస్తే ఎక్కువ చలిగా ఉంటుందని మేము స్టే చేయలేదు. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి షాపింగ్ బోర్డ్స్ అనేటివి కనిపిస్తాయి. అందులో రకరకాలుగా ఉన్నాయి. మనం చూసి మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. कोल्ड ज़्यादा हो गया तो यहाँ पे ज़्यादा है ना. हाँ, ये थोड़ा गली है ना, गली में कोल्ड ज़्यादा रहता है. But this kava masala. No way, thank you. డల్ లేక్లో టమోటాలు, మిర్చి అలాంటివి పండిస్తారంట. ఆలు పండించారంట. డల్ లేక్లో తామర పూలు కూడా ఉంటాయంట. అంతేకాదు ఇక్కడ వాళ్ళు చేపలు పట్టే విధానం కూడా నాకు బాగా నచ్చింది. ఇంతటితో మన షికారా రైడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం శంకరాచార్య టెంపుల్కి వెళ్దాము. శంకరాచార్య టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పై కొండ మీదకి ఎక్కి పైన వ్యూ శ్రీనగర్ది బాబా భలే ఉంది. చుట్టూ కొండలతో అండ్ డల్ లేక్ కూడా పైనుండి చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. శంకరాచార్య టెంపుల్ అయిపోయిన తర్వాత మనం లాల్ చౌక్కి వెళ్దాం. లాల్ చౌక్ చూసి కొద్దిగా స్ట్రీట్ షాపింగ్ చేసుకొని మనం మన రూమ్కి తిరిగి వెళ్ళిపోదాం. ఇంతటితో శ్రీనగర్లో మనం డే 1 కంప్లీట్ అయింది.